Welcome to Trinad chemistry classes. In this video, I am going to discuss about intermediate second year chemistry topic compounds containing carbon, hydrogen and oxygen. ఈ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్లో ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ యొక్క ఐయుపాక్ నామినిక్లేచర్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఇంతకు ముందు వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇది ఐపీఈ పాయింట్లో తో పాటుగా వెరీ పర్టికులర్గా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫిజికల్ ప్రాపర్టీస్ మీద మనకి అడుగుతున్నాడు. సో అందువల్ల వన్ షుడ్ ఫోకస్ ఆన్ దిస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో మనకి ఆల్డిహైడ్స్లో తీసుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆల్డిహైడ్ ఏంటంటే కనుక ఫార్మాల్డిహైడ్. సో దీన్ని ఐయుపాక్లో ఏమని పిలుస్తాం, దీన్ని మెథనాల్ అని పిలుస్తాం, రైట్? సో మెథనాల్ ఈజ్ ఏ గ్యాస్ at room temperature. So methanol is a gas at room temperature, whereas ethanol, the second aldehyde, is CH3 C double bond OH. So ఇది commercial గా ఎసిటాల్డిహైడ్ అని కూడా పిలుస్తాం. ethanol is a volatile liquid. Right? And other aldehydes and ketones. Other aldehydes and ketones are liquids or solids at room temperature. So in among these aldehydes, methanol is a gas at room temperature, whereas ethanol is a volatile liquid, and all other aldehydes and ketones are liquid or solid at room temperature. And the boiling points of aldehydes and ketones are higher than that of corresponding hydrocarbons and ethers of comparable masses. Right? So the boiling points of aldehydes and ketones are higher than that of hydrocarbons and ethers of comparable masses. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొపనోన్, అదేవిధంగా ప్రొపేన్ కనుక, అంటే దీంట్లోనూ 3 కార్బన్స్ ఉన్నాయి, ఇది కూడా 3 కార్బన్స్ ఉన్నటువంటివి. ఇలా కనుక కంపారబుల్ మాసెస్ ఉన్న వాటికి, అంటే మాలిక్యులర్ వెయిట్ ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నటువంటి ఆల్డిహైడ్స్ని, కీటోన్స్ని కనుక, రైట్, హైడ్రోకార్బన్స్ ఆల్మోస్ట్ సేమ్ మాలిక్యులర్ వెయిట్ ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ కానీ ఈథర్స్ కానీ కనుక కంపేర్ చేస్తే కనుక మనకి బాయిలింగ్ పాయింట్స్ అనేవి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్కి ఎక్కువగా ఉంటాయి, రైట్? సో ద బాయిలింగ్ పాయింట్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ higher than hydrocarbons and ethers of comparable masses. సో ఇది ఎందువల్ల వస్తుంది అంటే కనుక హయ్యర్ బాయిలింగ్ పాయింట్స్ ఉండటానికి ఇక్కడ కారణం ఏంటంటే కనుకండి, ఇట్ ఈస్ డ్యూ టు వీక్ మాలిక్యులర్ అసోసియేషన్ ఇన్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అరైజెస్ డ్యూ టు ది డైపోల్ ఇంటరాక్షన్స్. సో ఈ ఆల్డిహైడ్స్ కీటోన్స్లో ఉన్నటువంటి కార్బొనిల్ గ్రూప్ ఇది డైపోలార్ అయాన్ కింద ఎగ్జిస్ట్ అవుతుంది, మైనస్ ప్లస్, రైట్? అందువల్ల వీక్ ఇంటరాక్షన్స్, ఆ ఇంటరాక్షన్స్ ఏంటంటే డైపోల్ ఇంటరాక్షన్స్ వల్ల మనకి కంపారబుల్
మాస్ హైడ్రోకార్బన్స్తో తీసుకుంటే కనుక, హైడ్రోకార్బన్స్ అండ్ ఏథర్స్తో తీసుకుంటే కనుక ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్కి మాలిక్యులర్ వెయిట్స్ ఎక్కువగా ఉంటాయి, బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి, రైట్. సో ఇట్ ఈస్ డ్యూ టు వీక్ మాలిక్యులర్ అసోసియేషన్ ఇన్ aldehydes and ketones arising due to dipole interactions, right. But the boiling points of aldehydes and ketones are lower than that of alcohols, lower than that of alcohols of comparable masses. అంటే ఏదర్స్ హైడ్రోకార్బన్స్ కంటే బాయిలింగ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటాయి, వెరాజ్ ఆల్కహాల్స్ కంటే తక్కువగా ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే కనుకండి, మనకు ఆల్కహాల్స్లో తీసుకుంటే కనుక ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఏ బాండింగ్ ఉంటుంది? ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. సో ఆ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది అబ్సెంట్ అవటం వల్ల ఆల్డిహైడ్స్ కీటోన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ ఆల్కహాల్స్ కంటే తక్కువగా ఉంటాయి, రైట్. సో ఇది మనకి ఏంటంటే కనుకండి బాయిలింగ్ పాయింట్స్ మీద, అంటే ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే కనుక ఇక్కడ క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే కనుక, ఒక 4 ఆల్డిహైడ్ కాంపౌండ్స్ ఇచ్చి అందులో కొన్ని ఆల్డిహైడ్స్ ఉండొచ్చు, కొన్ని కీటోన్స్ ఉండొచ్చు, లేకపోతే ఆల్కహాల్స్ ఉండొచ్చు, హైడ్రోకార్బన్స్ ఉండొచ్చు, ఏదర్స్ ఉండొచ్చు, అరేంజ్ దెమ్ అని అడగచ్చు అండి ఇక్కడ, రైట్. సో అడిగితే కనుక హైడ్రోకార్బన్స్ ఏదర్స్ కంటే బాయిలింగ్ పాయింట్స్ ఆల్డిహైడ్స్ కీటోన్స్కి ఎక్కువగా ఉంటాయి, వెరాజ్ ఆల్కహాల్స్ కంటే తక్కువగా ఉంటాయి ఆఫ్ కంపారబుల్ మాలిక్యులర్ మాసెస్ తీసుకుంటే కనుక, రైట్. సో ఇది మనకి ఆల్డిహైడ్స్ కీటోన్స్ యొక్క బాయిలింగ్ పాయింట్స్ తీసుకుంటే కనుక, ఒకటి ఫిజికల్ స్టేట్ చూసాం, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెథనాల్ ఇదే ఏంటని చెప్తున్నాం, మెథనాల్ ఇదే వాలటైల్ గ్యాస్ అని చెప్తున్నాం, గ్యాస్ అని చెప్తున్నాం, వెరాజ్ ఇథనాల్ తీసుకుంటే కనుక లిక్విడ్, అదర్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ తీసుకుంటే దే ఆర్ liquids or solids at room temperature. సో వీటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ తీసుకుంటే కనుక హైడ్రోకార్బన్స్ అండ్ ఏథర్స్ కంటే ఎక్కువగాను, ఆల్కహాల్స్ కంటే తక్కువగాను ఉంటాయి. సో మనకి ఈ ఏథర్స్ లేదా హైడ్రోకార్బన్స్ కంటే ఎక్కువగా ఉండటానికి ఒక కారణం ఏంటి, ఈ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్లో డైపోల్ ఇంటరాక్షన్స్ అనేవి ఉంటాయి, వెరాజ్ అవి డైపోల్ ఇంటరాక్షన్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ హైడ్రోకార్బన్స్ అండ్ ఏథర్స్, వెరాజ్ అదే ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్లో ఆల్కహాల్స్లో తీసుకుంటే హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, ఆ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది అబ్సెంట్ అవటం వల్ల ఇక్కడ తగ్గుతుంది, రైట్. సో ఇక్కడ సాల్యుబిలిటీ తీసుకుంటే రైట్. సో లోవర్ మెంబర్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్, దట్ ఈస్ మెథనాల్ కానీ, ఇథనాల్ కానీ, రైట్, ఇథనాల్ కానీ, ఎసిటోన్ కానీ, ఆర్ మిజిబుల్ విత్ వాటర్, ఇన్ ఆల్ ప్రపోర్షన్స్, అన్ని ప్రపోర్షన్స్లో కూడా. దీనికి రీజన్ ఏంటంటే ఈ కాంపౌండ్స్ హ్యావ్ ఎబిలిటీ టు ఫార్మ్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసే ఎబిలిటీ ఉండటం వల్ల విత్ వాటర్ తోటి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేసే ఎబిలిటీ ఉండటం వల్ల ఇవి ఆల్ ప్రపోర్షన్స్లో కూడా ఏమవుతున్నాయని చెప్తున్నా, మిజిబుల్ అవుతున్నాయి. అండ్ ఈ సాల్యుబిలిటీ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్, decreases rapidly on increasing the length of carbon chain, right. So the solubility of aldehydes and ketones decreases rapidly on increasing the
length of the carbon chain. Length of the carbon chain, that is alkyl chain. Right? So all aldehydes and ketones are fairly soluble in organic solvents. So organic solvents అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్ సచ్ యాజ్ బెంజీన్ వంటి ఆర్గానిక్ సాల్వెంట్స్ లో ఆల్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ఆర్ సాల్యుబుల్. రైట్? బెంజీన్ వంటి ఆర్గానిక్ సాల్వెంట్స్ లో అవి కంప్లీట్ గా బెంజీన్, ఏదర్ లేకపోతే మెథనాల్, క్లోరోఫామ్ వంటి ఆర్గానిక్ సాల్వెంట్స్ లో కంప్లీట్ గా సాల్యుబుల్. అండ్ ది లోవర్ ఆల్డిహైడ్స్ have pungent odors, and as the size of the molecule increases, the odor becomes less pungent and more fragrant. So many naturally occurring aldehydes and ketones are used in the blending of perfumes and flavoring agents. Due to this fragrant, less pungent and more fragrant. So many of naturally occurring aldehydes and ketones are used in blending of perfumes and flavoring agents. సో ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ తయారు చేయడానికి, బెండింగ్ పెర్ఫ్యూమ్స్ తయారు చేయటంలోనూ మనకి ఈ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ని, న్యాచురల్లీ అకరింగ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ని యూజ్ చేస్తున్నాం. సో ఇవి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్. సో ఇంతకుముందు ప్రిపరేషన్ మెథడ్స్ కనుక చూసి ఉండకపోతే కనుక ఫస్ట్ ఆ ప్రిపరేషన్ మెథడ్స్ చూసి దాని తర్వాత ఈ ఫిజికల్ ప్రాపర్టీస్కి వెళ్తే కనుక మీకు ఈజీగా అసలు కార్బనైల్ గ్రూప్ అంటే ఏంటి, ఆల్డిహైడ్ అంటే ఏంటి, ఎలా తయారు చేస్తారన్నది మీకు ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకాస్త ఎక్కువగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ త్రినాథ్ కెమిస్ట్రీ క్లాసెస్. ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.